భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, డబ్బులు తీసుకోను. నిజానికి ఆయన మన కోసం ఇచ్చిన ప్రాణత్యాగానికి డబ్బులు రేటు కడితే ఎవడు కొనగలడు? ఎవరికి పాప క్షమాపణ దొరకగలదు? ఎవరికి నిత్య జీవము రక్షణ దొరకగలదు? సాధ్యం కాదు ప్రియులారా. కాబట్టి మనమందరము మన పాపానికి మనమే చెల్లించాల్సిన వెలను ఆయన స్వచ్ఛందంగా తన జీవితంలో, తన శరీరంలో ఆయన చెల్లించాడు. 3 మేకులు పీక్కోలేని వాడు కాడు. ఆయన శక్తి కలిగిన వాడు, తన మేకులైన పీక్కోగలడు. ప్రతి కుండగా ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసిన వాడు ఎవడైనా ఆయన మేకులు పీక్కోలేడని అనలేడు. ఇది కాదండి, ఆయన ఎందుకు స్వచ్ఛందంగా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు అనే అవగాహనకి వస్తారు. నిజం కూడా అది. ప్రభువా, ఎన్ని అద్భుతాలు చేసిన వాడివి, నీకు తప్పుడు తీర్పిస్తున్న వారిని చెంప మీద ఎందుకు పెట్టి కొట్టలేకపోయావు? నిన్ను సిలువ వేయడానికి వస్తుంటున్న వారిని నువ్వు అకస్మాత్తుగా వారిని ఎందుకు చంపలేదు? వారిని ఎందుకు ఊదేయలేదు అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను నా కళ్ళల్లో చూస్తా ఉన్నాను. నేను కనుక ఆ పని చేస్తే నీకు పాపక్షమాపణ లేదు, నీ బ్రతుకు మారదు. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాతో సదాకాలం ఉండాలని నా ఆశ. నాతో ఉండడానికి నీకున్న ఆటంకం పాపం. ఆ పాపానికి పర్యవసానం మరణం. అది నువ్వు పొందితే నాకు నచ్చదు, నేనే పొందుతా నీ కొరకు అని అన్నాడు. ప్రియులారా,